ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 3 వర్కౌట్స్ చేస్తున్నాం. జస్ట్ 3 వర్కౌట్స్తో 300 క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం. 3 వర్కౌట్స్ 300 క్యాలరీస్, గ్రేట్. నిజం చెప్పాలి అంటే క్యాలరీస్ బర్న్ చేయడానికి మనం అసలు ఏ వర్కౌట్స్ కూడా చేయాల్సిన పని లేదు. ఒక జస్ట్ 50 minutes to 1 hour బ్రిస్క్ వాక్ చేస్తే చాలు 300 క్యాలరీస్ బర్న్ చేసుకోవచ్చు. మరి అలాంటప్పుడు మనం కష్టపడి వర్కౌట్ ఎందుకు చేయడం? సింపుల్గా వాకింగ్ చేస్తే సరిపోతుంది కదా. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. వర్కౌట్స్ అంటే ఓన్లీ క్యాలరీస్ బర్న్ చేసుకోవడానికో లేదంటే వెయిట్ లాస్ అవ్వడానికో అనే ఆలోచన ముందు మైండ్లోంచి మనం తీసేయాలి. వర్కౌట్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ దట్. వర్కౌట్ చేయడం వల్ల మన మెటబాలిక్ రేట్ పెరుగుతుంది అండ్ గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇట్ హీల్స్ యూ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అండ్ ఇట్ మేక్స్ యూ స్ట్రాంగ్. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే అది క్యూర్ అవ్వడానికి రకరకాల మెడిసిన్స్ అర్జెంటుగా వాడేస్తాం. సో క్యూరింగ్ మీద ఉండే శ్రద్ధ ఆ హెల్త్ ప్రాబ్లం రాకుండా తీసుకునే ప్రికాషన్స్ మీద ఉండదు. యువర్ హెల్త్ షుడ్ బి యువర్ ప్రయారిటీ అండ్ యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ హెల్త్. సో మీరు ఇంట్లోనే చేస్తారో లేదంటే జిమ్కి వెళ్తారో, ఇట్ కుడ్ బి హీట్, బాడీ వెయిట్ ట్రైనింగ్ ఆర్ వెయిట్ ట్రైనింగ్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. బట్ వర్కౌట్స్ రెగ్యులర్గా చేయాల్సిందే. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. వర్కౌట్ నెంబర్ 1, ఇంచ్ వార్మ్ అండ్ బర్పీస్. 2 వర్కౌట్సా? 2 వర్కౌట్సే, కానీ మనం కంబైన్ చేసి ఒకటిగా చేస్తున్నాం. సింపుల్ హోమ్ వర్కౌట్స్ పార్ట్ 1లో మనం బర్పీస్ చేసాం, పార్ట్ 2లో ఇంచ్ వార్మ్ చేసాం. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక వర్కౌట్గా చేస్తాం. లెట్ మీ షో యూ. స్టాండ్ స్ట్రైట్, బెండ్ ఫార్వర్డ్. నౌ వాక్ విత్ యువర్ ఆర్మ్స్. కమ్ టు ప్లాంక్. జంప్ ఫార్వర్డ్, జంప్, బెండ్ డౌన్, జంప్ బ్యాక్, అగైన్ వాక్ బ్యాక్వర్డ్. సో ఇందులో మనం ఇంచ్ వార్మ్ని బర్పీని కంబైన్ చేసి చేసాం. బోత్ క్యాలరీస్ బర్నింగ్కి అండ్ బాడీ స్ట్రెంథనింగ్కి ది బెస్ట్ వర్కౌట్. నౌ ఐఎమ్ గోనా డూ 5 reps, 5 counts చేస్తాను సో దట్ యూ విల్ గెట్ ఎక్స్ట్రా క్లారిటీ అబౌట్ దిస్ వర్కౌట్. జస్ట్ వాచ్ మీ. Inhale. Now bend forward, walk, come to plank, jump forward, jump, bend down, jump back, walk back. This is 1 rep. ఇలా మనం 10 reps చేయాలి. Number 2, bend forward, walk forward, come to plank, jump forward, jump, bend down, jump back, walk back and stand up. Number 3, bend forward, walk forward, jump forward, jump, bend forward, jump back, walk back and up. Number 4, bend forward, walk forward, come to plank, jump forward, jump, bend down, jump back, walk back and up. Number 5, bend forward, walk forward, jump forward, jump, bend forward, jump back, walk back and up. ఇలా 10 reps చేసిన తర్వాత వర్కౌట్ నెంబర్ 2 చేయాలి. అండ్ ద వర్కౌట్ నెంబర్ 2 ఈజ్ జంపింగ్ స్క్వాట్స్. నెంబర్ 2, జంపింగ్ స్క్వాట్స్. జంపింగ్ స్క్వాట్స్ ఇక్కడ కూడా 2 వర్కౌట్స్ మనం కంబైన్ చేస్తున్నాం. ముందు వర్కౌట్లో ఇంచ్ వార్మ్స్ అండ్ బర్పీస్ కంబైన్ చేసినట్టు. దెన్ హౌ టు డూ జంపింగ్ స్క్వాట్స్? జస్ట్ జంప్ అండ్ కమ్ టు స్క్వాట్, జంప్ అప్ అండ్ కమ్ టు స్క్వాట్, జంప్, స్క్వాట్, జంప్ అండ్ స్క్వాట్. అంతే, వెరీ సింపుల్. యాక్చువల్లీ సింపుల్ కాదు, కొంచెం కష్టమే, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్. సో జంప్ చేస్తూ స్క్వాట్కి వచ్చినప్పుడు నీస్ 2 కూడా క్లోజ్గా వచ్చడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ ముందుకు లీన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో జస్ట్ ఫీట్ 2 కూడా లిటిల్ వైడర్ ప్లేస్ చేసుకోండి, హిప్స్ కంటే వైడర్గా. అండ్ జంప్ అండ్ ట్రై టు కమ్ టు ద పొజిషన్, బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్, జంప్, కమ్ టు స్క్వాట్ పొజిషన్. దట్స్ ఇట్. స్క్వాట్స్ ఆర్ ద బెస్ట్ హోల్ బాడీ వర్కౌట్. జనరల్గా స్క్వాట్స్ అనగానే అందరూ లోవర్ బాడీ, క్వాడ్స్, ఇంకా వేరియేషన్స్ చేంజ్ చేస్తే గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ వీటి మీద వర్క్ అవుతుంది అనుకుంటారు. బట్ ఇట్ వర్క్స్ ఆన్ హోల్ బాడీ అండ్ రెగ్యులర్గా మనం చేసే వర్కౌట్స్లో స్క్వాట్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ వర్కౌట్. And the third workout is commando plank or military planks. The beautiful workout. It requires shoulder strength. So beginning stage lo unna vallaithe first plank workout in practice cheyandi and then you have to do this commando planks. So for this, take plank position. This is high plank. High plank nunchi manam 4 arm plank కి వెళ్ళాలి. అగైన్ ఇక్కడ నుంచి అగైన్
కమ్ టు హై ప్లాంక్. సో ఆబ్వియస్లీ ఇది కూడా మనం 2 వర్కౌట్స్ని కంబైన్ చేస్తున్నట్టే, హై ప్లాంక్ని, 4 ఆర్మ్ ప్లాంక్ని. ది బెస్ట్ వర్కౌట్ ఫర్ షోల్డర్, చెస్ట్, కోర్, బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ వర్క్స్ ఆన్ యువర్ హోల్ బాడీ. జస్ట్ బ్యాలెన్స్ యువర్ బాడీ. కొంచెం టఫ్గా ఉంటుంది బట్ ది బెస్ట్ వర్కౌట్. కమ్ టు హై ప్లాంక్ అండ్ గో టు 4 arm plank. High and 4 arm. This is 1 rep. ఇలా మనం 10 reps చేయాలి. టోటల్గా 5 sets of workout. ఈచ్ సెట్లో కూడా వర్కౌట్ నెంబర్ 1 ఇంచ్ వార్మ్ అండ్ బర్పీస్ 10 చేసిన తర్వాత జంపింగ్ స్క్వాట్స్ కూడా 10 అండ్ 10 కమాండో పుషప్స్. సో 30 చేసిన తర్వాత టేక్ ఏ బ్రేక్ లైక్ 30 seconds to 1 minute. అగైన్ సెట్ 2. ఇలా మనం 5 sets చేసిన తర్వాత ఆబ్వియస్లీ యూ ఫీల్ పంప్ అండ్ యూ విల్ లవ్ ఇట్. దట్స్ ఆల్ అబౌట్ టుడే. మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం వాకింగ్ కంటే కూడా ఎక్సర్సైజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని. బట్ వాకింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మ్యాజికల్ బెనిఫిట్స్. సో వాకింగ్ని సింపుల్గా తీసుకోవడానికి లేదు. ఇన్ కేస్ మీకు వర్కౌట్స్ అవ్వట్లేదు, కుదరట్లేదు డైలీ లైఫ్లో అంటే అట్లీస్ట్ వాకింగ్ అయినా కూడా ప్లీజ్ మేక్ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ రొటీన్. వాకింగ్ ఈజ్ ద మోస్ట్ స్ట్రెస్ ఫ్రీ అండ్ ఎఫెక్టివ్ వర్కౌట్ ఫర్ వెయిట్ లాస్ అండ్ హెల్త్. సో డోంట్ ఇగ్నోర్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యు దెన్.